హాయ్ అండి. నా పేరు శ్రీజ. చాలామంది దెయ్యాలు, దేవుళ్ళు ఉన్నారా అన్న సంగతి కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఎవరైతే రియల్‌గా వాటిని చూసి వాళ్ళని ఫేస్ చేసి ఉంటారో 100% వాళ్ళైతే నమ్ముతారండి. ఆ 100% నమ్మే వాళ్ళలో నేను గూడా ఒకదాన్ని. ఎందుకంటే నేను గూడా ఆ దెయ్యాన్ని రియల్‌గా ఫేస్ చేశాను కాబట్టి. ఎలాగా అంటారా? ఒకసారి మా తాతయ్య వాళ్ళ ఊర్లో ఒక ఫెస్టివల్ అయితే జరుగుతదండి ప్రతి ఇయర్ జనవరి నెలలో. సో, ఆ ఫెస్టివల్‌కైతే వెళ్తాం మేము. మా ఫ్యామిలీస్ అందరం వెళ్తాము. మా నాయనమ్మ, మా తాతయ్య వాళ్ళ ఊరికి. సో, అలాగని ఆ ఇయర్ గూడా వచ్చామనమాట. అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బట్టలు గూడా అట్లానే ఎక్కువ ఉంటాయి కాబట్టి మా నాయనమ్మ ఏం చేసింది, అందరి బట్టలు తీసుకొని కాలువ గట్టు దగ్గరికి వెళ్ళిందండి. అక్కడ ఉతికేసుకొని వద్దాము అనేసి. కాకపోతే ఇక్కడ చేసింది ఏంటి అంటే, పగలు టైంలో అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. దానికి తోడు ఫెస్టివల్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చెరువు గట్టు దగ్గరికి వచ్చి ఉతుక్కుంటారు. సో, మనకి ఖాళీ దొరకదు, టైం వేస్ట్ అయిపోయిద్ది ఇక్కడికి వచ్చి వెయిట్ చేయడానికి అనేసి ఆవిడ 3-4 మధ్యలో నిద్ర లేసి ఆ టైంలో బట్టలైతే వేసుకొని ఉతుకుదామని చెప్పేసి వెళ్తుంటే సేమ్ అదే టైంలో నాకు కూడా మెలకువ వచ్చిందండి. మెలకువ వచ్చేసి ఓకే నాయనమ్మ నేను కూడా వస్తాను ప్లీజ్ అని నేను బాగా మారం చేశాను. అంటే నేను చిన్నపిల్లని నాకు తెలుసు, బట్ నేను చాలా చిన్నపిల్లని అనమాట. బాగా మారం చేస్తే ఓకే అమ్మ రా ఏం పర్లేదు అని చెప్పేసి అని నన్ను కూడా తీసుకొని వెళ్ళింది. నిద్రపోవడానికి అవ్వదు, నడుచుకుంటే వెళ్ళాలి, వస్తావా అని చెప్పేసి అని అడిగితే పర్లేదు నాయనమ్మ నేను వస్తాను అని చెప్పేసి అని నేను కూడా వెళ్ళానండి. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ వాటర్ ఉంటే చక్కగా వాటర్లో ఆడుకుంటూ ఉండొచ్చు అట్లాగా అనుకున్నాను నేను. సరేనని చెప్పేసి అని చెరువు గట్టు అయితే దగ్గరకు వచ్చేసామండి. ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ దగ్గరలో ఉన్నాము. బాగా మంచు అయితే పడుతుంది. అక్కడ ఒక్క స్ట్రీట్ లైట్ మాత్రమే ఉంటుందండి. ఆ స్ట్రీట్ లైట్ ఒక్కటే వెలుగుతూ ఉంది. ఆ వెలుతురు కింద ఒక మనిషి ఉన్నట్టయితే అర్థమవుతుందండి. అక్కడ ఒక గట్టులాగా ఉంటుంది కదా, మధ్యలో రోడ్డు ఉంటుంది, ఇటుపక్క కాలువ, మధ్యలో రోడ్డు మీద ఒక గట్టులా ఉంటుంది కదా, ఆ గట్టు మీద ఎవరో కూర్చున్నట్టయితే, ఒక ఆడ మనిషి కూర్చున్నట్టయితే అర్థమవుతుంది. ఓకే. ఎవరో మనకంటే అప్పుడు నేను అన్నాను, నాయనమ్మ అక్కడ ఎవరో ఉన్నారు నాయనమ్మ, మనకంటే ముందే వచ్చేసారు నాయనమ్మ, మనం వాళ్ళకంటే ఫస్ట్ ఉతుక్కొని వెళ్ళిపోవాలి అన్నట్టు నేను మా నాయనమ్మతో చెప్తూ ఉన్నాను. అప్పుడు మా నాయనమ్మ అంటుంది, వాళ్ళు కూడా మనలాగానే థింక్ చేసుంటారు, ఇట్లాగా టైం సరిపోదని చెప్పేసి అని ఇప్పుడే వచ్చేసినట్టున్నారు, మరి ఎవరో ఏంటో కనుక్కుందాంలే అక్కడికి వెళ్ళిన తర్వాత అనేసని ఇంకా మా నాయనమ్మ నాతో మాట్లాడుతూ ఆమె ప్రిపేర్ అవుతుంది బట్టలు ఉతకడానికి. అదంతా సరుపది పెట్టేసుకొని ప్రిపేర్ అయ్యి ఆ బేషన్ ఏదైతే ఉందో బట్టలు తీసుకొచ్చింది, దాన్ని ఆ గట్టు మీద అంటే ఆవిడ ఎక్కడైతే కూర్చుందో ఆవిడ పక్కన అయితే పెట్టిందండి. పెట్టేసి అంత పెట్టినా సరే మేము చూసుకోవట్లేదు. ఎందుకంటే మా నాయనమ్మ నేను చేసే చిన్నపిల్లలు చేసే చిన్న అల్లరి పనులు ఉంటాయి కదండి, అవి ఆవిడ మిస్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను చేస్తుంటే నన్నే చూస్తుంది, నన్నే అబ్జర్వ్ చేసుకుంటా నవ్వుతూ ఉంది. నేను కూడా ఆవిడని అంత పట్టించుకోలేదు, ఆ దెయ్యం ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని. సో, అంతా అయిపోయింది. నేనైతే ఇంకా వాటర్లో ఆడుకుంటూ ఉన్నానండి. మా నాయనమ్మ దిగేసిన తర్వాత ఆవిడని పిలుస్తుందనమాట. అమ్మ నీ పక్కన కొంచెం బేషన్ ఉంది, నా దగ్గరికి విసిరేవా అని చెప్పేసని. ఆవిడ అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదండి. సరే వీడు ఎలాగూ రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి వినిపించదేమో అని చెప్పేసి అని అనుకొని మా నాయనమ్మ వెళ్ళి బేషన్ తెచ్చేసుకొని ఇంక వీడికి వినిపించదు కావచ్చని పెద్దగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఏమ్మా ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ పండగకి వచ్చారా, పండగ చేసుకోవడానికి వచ్చారా అమ్మ, ఎవరింటికి వచ్చారు, ఏమవుతారు, చుట్టాలే అవుతారు అనుకుంటా మీరు కూడా మాకు అది ఇదని ఇవన్నీ మాట్లాడేస్తూ ఉంది. కానీ అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సరే ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే మా నాయనమ్మ చూసింది మాట్లాడడం ఆపేసింది. కొంచెం సేపు అయిన తర్వాత బట్టలు ఉతకడం కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మళ్ళీ బేషన్ కొంచెం బరువుగా ఉంటుంది కదా, తడి బట్టలు అవన్నీ పెట్టేసుకునేసరికి. సో, ఆ బేషన్ ఎత్తడానికి అయితే పిలిచిందండి ఆవిడ్ని 3 times చాలా గట్టిగా, అమ్మ వచ్చి కొంచెం బేషన్ ఎత్తవా, అమ్మ కొంచెం వచ్చి బేషన్ ఎత్తవా అని చెప్పేసి అని. అప్పటికి కూడా ఆవిడలో నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అప్పుడు ఆ 3 times పిలిచిన తర్వాత ఆవిడ ఇంకా లెగిసి వెళ్ళిపోతుందండి. కనీసం వెనక్కి కూడా తిరిగి చూడుకోకుండా వెళ్ళిపోతుంది. ఏంటి ఈవిడ ఇలాగ వెళ్ళిపోతుంది, ఆవిడ వెళ్తుంది స్లోగానే నడుస్తుంది, కానీ డిస్టెన్స్ మాత్రం చాలా ఎక్కువ దూరం వెళ్ళిపోయినట్టు అనిపించేస్తుంది. మేము చూస్తూనే ఉన్నాము. అప్పుడు రియల్గా ఏంటి నాయనమ్మ ఇంత స్లోగా నడుస్తున్నా సరే ఆవిడ ఏంది అంత దూరం వెళ్ళిపోయింది అని చెప్పేసి అని నేను అనుకున్నా. నాకు అప్పటి వరకు తెలియదు అది దెయ్యం అని.
నేను మా నాయనమ్మని అడుగుతూ ఉన్నాను. "ఏంటి నాయనమ్మ మనం ఇట్లా మాట్లాడుతున్నా ఆవిడ అలా వెళ్ళిపోతుంది. అది కూడా ఏంటి నాయనమ్మ ఆవిడ స్లోగా నడుస్తున్నా అంత దూరం వెళ్ళిపోతుంది" అనేసని అడుగుతూ ఉన్నాను. ఆవిడ అట్లా వెనక్కి చాలా దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసినట్టయితే తెలుస్తుందండి. చాలా దూరం అంటే అదంతా మంచు కదా! ఆ మంచులో ఆవిడ వెనక్కి తిరిగి చూసినట్టయితే మాకు అర్థమైంది. సరే అని చెప్పేసని మేము ఇంకా సైలెంట్ అయిపోయాము. మా నాయనమ్మకైతే ఇంక అప్పటికి అర్థమైపోయింది. ఆవిడ వణికిపోతూ ఉంది. నాకు చెప్తే మళ్ళీ నేను ఎక్కడ భయపడతానో అనేసని నాకు చెప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పిందండి. నాకొక్కదానికే కాదు, మా తాతయ్యకి, మా నాన్నకి, మా అమ్మకి, మా అత్త వాళ్ళందరినీ నిద్రలేపి ఇది ఇలా జరిగింది, ఇలా జరిగింది, మరి ఎవరో నాకు సరిగ్గా పోల్చుకోలేకపోయాను, ఎవరో అని ఆడ కూర్చొని ఉంది. ఇంక ఇదంతా చెప్పేసరికి ఇంట్లో వాళ్ళందరికీ దడబుట్టి ఆ తాయెత్తులు అదని ఇదని అన్నీ తీసుకొచ్చి అయితే కట్టారండి. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం దెయ్యం చూసిందైతే అదే. చూడకోకుండా కూడా ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కానీ నేను నా కళ్ళారా చూసిందే కదా నేను మీకు చెప్పాలి. మీరు నమ్మేది కూడా నేను నా కళ్ళారా రియల్గా నేను అనుభవించి నేను ఫేస్ చేసి, కానీ ఆ టైంలో కూడా నేను మనిషి అనే అనుకుంటున్నాను. అంత మెచ్యూరిటీ లేదు నాకు. మా నాయనమ్మ చెప్పేంత వరకు కూడా ఇంకా అది మొదలుకొని చాలా సంవత్సరాలు మా నాయనమ్మతో పాటు నేను బట్టలు ఉతకడానికి వెళ్ళలేదండి. అది కూడా మా నాయనమ్మ కూడా నైట్ టైంలో బట్టలు అంటే చీకటిగా ఉన్న టైంలో బట్టలు ఉతకడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఆవిడ ఎప్పుడు కూడా బట్టలు ఉతకడానికి వెళ్ళలేదు చీకటి టైంలో. ఇంకా డే టైంలోనే వెళ్ళి ఉతుక్కొచ్చుకోవడం, ఇంకా మోస్ట్లీ ఇంట్లోనే ఉతుక్కోవడం స్టార్ట్ చేశారనమాట వాళ్ళు కూడా. చాలామంది అనుకుంటారు దెయ్యాలు ఉన్నాయి లేవు అని చెప్పేసని. బట్ నిజంగా అయితే దెయ్యాలు ఉన్నాయి అండి, 100% ఉన్నాయి. వాటిని రియల్గా మనం ఫేస్ చేసినప్పుడు మాత్రమే అవి మనకు ఉన్నాయి అని అయితే తెలుస్తుంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నేను చెప్పిన స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి మరిన్ని ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరిగినాయో రియల్ హారర్ స్టోరీస్ అన్నీ నేను గ్యాదర్ చేసి నేను పూర్తిగా వాటి గురించి తెలుసుకొని మీకు ఇంకా స్పష్టంగా అర్థమయ్యేలాగా అయితే నేనైతే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి.